హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నానండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ శారీ చూపిస్తాను. తర్వాత అయితే బ్లౌజ్ చూపిస్తానండి. శారీ వచ్చి ఇదండి. అంటే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో అయితే శారీ వచ్చిందండి. పట్టు శారీ అన్నమాట. దీనికైతే మనం ఏమీ రెడీమేడ్ చేయించలేదండి హ్యాంగింగ్స్. ఇలా అయితే మనం ఏసామన్నమాట. సింపుల్‌గానండి. చాలా సింపుల్‌గా ఉంటది. అంటే మనం శారీలో వచ్చి సిల్వరే ఉందండి. గోల్డ్ లేదనేసి సిల్వర్ ఇలాగా పూసలైతే ఇలా కుట్టామన్నమాట. ఓకేనండి. శారీ అయితే ఇదే అండి. దీనికి డిజైన్ ఎలా చేసామన్నది చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసామండి. మరి హెవీగా కాదు ఇలా. చూసారా? ఇది చాలా సింపుల్‌గా చేసామన్నమాట. ఓన్లీ బీడ్స్ తోటి, కుందన్స్ తోటి స్టిచ్ చేసామండి అవుట్‌లైన్ ఇచ్చేసి. నెక్‌కి ఏదైతే అవుట్‌లైన్ ఇచ్చామో సేమ్ అదే ప్రాసెస్‌లో హ్యాండ్‌కి కూడా అవుట్‌లైన్ ఇచ్చామన్నమాట. షార్ట్ స్లీవ్ అండి. అవుట్‌లైన్ ఇచ్చి అక్కడక్కడ బుట్టీస్ ఏసామన్నమాట. ఓకేనండి. ఇంకోసారి చూపిస్తానండి. ఇదొక సారీ అండి. ఈ సారీ కూడా ఉప్పాడ పట్టునండి. అంటే ఇవన్నీ ఒకలివే అందుకనేసి చూపిస్తున్నాను. సో, ఇదొక సారీ అండి. ఈ సారీకొచ్చి పళ్ళు వచ్చేమో బ్లూ కలర్ ఇచ్చారండి. సారీ మొత్తం అయితే స్కై బ్లూ కలర్ ఉందన్నమాట ఇలా. ఇలా స్కై బ్లూ ఉందండి. పళ్ళు, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అన్నమాట. మీకు ఈ సారీకి ఎలా వర్క్ చేసామన్నది చూపిస్తానండి. అన్నీ కూడా చాలా సింపుల్‌గా చేసినవేనండి. హ్యాండ్ వచ్చి హెవీగా ఉంటదండి. బ్యాక్ అంతా సింపుల్‌గానే ఉంటది. సో, బ్యాక్ నెక్ వచ్చి ఇలా అండి. చాలా సింపుల్‌గా ఉంటది. అంటే చెక్స్ పెట్టమన్నారని ఇలా చెక్స్ పెట్టేసి బీడ్స్ తోటైతే అవుట్‌లైన్ ఇచ్చామండి. జర్కన్ లైన్ ఒకటి స్టిచ్ చేసేసామన్నమాట. అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేసాము. నెక్‌కి ఏదైతే అవుట్‌లైన్ ఇచ్చామో సేమ్ అదే ప్రాసెస్‌లో హ్యాండ్‌కి కూడా అవుట్‌లైను వచ్చిందన్నమాట. ఇవి అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెసేనండి. షేప్ అయితే ఉండదన్నమాట. మొత్తం అన్నీ కూడా ప్రిన్సెస్ కట్టేనండి. ఇంకొకటి చూపిస్తున్నానండి. ఇదనమాట నెక్స్ట్ సారీ వచ్చి ఇదండి. పళ్ళు వచ్చి బ్లూ ఇచ్చారండి. సారీ మొత్తం కూడా రెడ్ కలర్ అన్నమాట. ఇలా. ఇదైతే మనం హ్యాంగింగ్స్ కట్ మనం ఏమి వేయలేదండి. వాళ్ళే యేసుకున్నారు. సో, ఇది సారీ అయితే ఇదండి. ఈ సారీకైతే బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చిందన్నమాట. బ్లూ కలర్ ఎలా చేసామన్నది చూపిస్తానండి. ఇదంటే కొంచెం హెవీగా ఉంటదండి. చాలా అంటే చాలా వెయిట్ ఉంది కూడా. చాలా హెవీగా కూడా ఉంటదన్నమాట. చూసారా ఇదండి. నెక్ అయితే ఇలా ఇచ్చాము. హ్యాండ్స్‌కొచ్చి చెక్స్ కింద ఇచ్చామన్నమాట అండి. చూసారా? చాలా హెవీగా కనిపిస్తది. అంటే ఇవైతే అండి కొంచెం యాంటిక్ బీడ్స్ అయితే వాడామండి. యాంటిక్ బీడ్స్ వాడడం వల్ల కొంచెం బ్లాకిష్ కలర్‌లో కనిపిస్తుందన్నమాట. ఇదంతా కూడా మనం చెక్స్‌లా ఇచ్చామన్నమాట. నెక్‌కి ఏదైతే అవుట్‌లైన్ వచ్చిందో అలాగే సేమ్ ఫ్రంట్ నెక్ కూడా అలాగే అవుట్‌లైన్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ సారీ వచ్చింది ఇది. నెక్స్ట్ సారీ ఇదండి. సారీ మొత్తం కూడా ఇలాగా వైలెట్ షేడ్ వచ్చిందండి. మొత్తం సారీ మొత్తం కూడా వైలెట్ షేడ్ అన్నమాట ఇలా. ఇలా బ్లూ కలర్‌లో వచ్చిందన్నమాట. ఇది మనం అయితే పళ్ళుకైతే ఇలా ఇచ్చామండి. అది బీడ్స్ స్టిచ్ చేసామన్నమాట. చాలా బావుందండి పళ్ళుకి ఇలా అయితే. మనం రెడీమేడ్ ఏసుకునే కంటే ఇలా పూసలు గుచ్చుకొని ఏసుకుంటే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటది. దీనికైతే మనం ఎలా చేసామన్నది చూపిస్తా. ఇలాగనమాట.
మొత్తం అన్నీ కూడా రౌండ్ నెక్కే పెట్టేసామండి. అంటే రౌండ్ అంటే ఎనీ టైమ్ ఎలా అన్నా ఏసుకోవచ్చు కదా! సో, అందుకనేసి ఇలా స్టిచ్ చేసామండి. ఇది ఇలాగా లీఫ్ టైప్‌లో అయితే మనం వర్క్ చేస్తామనమాట అండి. చాలా సింపుల్‌గా ఉంటాయండి. నీట్‌గా ఉంటాయన్నమాట డిజైన్స్ అయితే గనక. దీనికి రౌండ్ నెక్ పెట్టేసి నెక్‌కి ఏదైతే అవుట్‌లైన్ ఇచ్చామో హ్యాండ్‌కి కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో అవుట్‌లైన్ అన్నది ఇస్తామండి. ఓకేనండి. ఇప్పుడు చూపించబోయే శారీ అయితే అండి ఇదండి. కొంచెం నలిగింది. అంటే పెసర గ్రీన్ కలర్ అండి. పెసర గ్రీన్ అండ్ యాంటిక్ గోల్డ్ జరీతో అయితే చేసామనమాట. ఇది అయితే పెసర గ్రీన్ అండి. పళ్ళు వచ్చేసి ఇలాగ బ్లూ కలర్‌లో వచ్చిందనమాట. ఓకేనండి. దీనికైతే మనం డిఫరెంట్‌గా చేసామండి. కొంచెం చాలా హెవీగానే వచ్చింది ఈ డిజైన్ అయితే. ఇదండి. వర్క్ అయితే ఇలా చేసాము. ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటది. గుత్త పూసల కింద అమ్ముతారు కదండీ! సో, అవన్నమాట. ఈ పూసలు చాలా నీట్‌గా ఉంటదనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. చూసారా? ఇదైతే బ్యాక్ సైడ్ అయితే ఇలాగా పాట్ నెక్ అయితే ఇచ్చామండి. బ్యాక్ సైడ్. హ్యాండ్‌కొచ్చి హెవీగా వద్దన్నారనేసి సింపుల్‌గానే చేసామండి. అన్నీ కూడా షార్ట్ స్లీవ్ అండి. అంటే షార్ట్ స్లీవ్ ఎంత హెవీగా చేపించుకున్నా బాగోవండి. అందుకనేసి సింపుల్‌గా చేపించుకున్నారనమాట. ఓకేనండి. ఇవేనండి ఈరోజు బ్లౌజెస్ అయితేని. ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.